ప్రకాశం జిల్లాలో భానుడు భగభగ మండిస్తున్నాడు. పలు చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వేడి గాలులు ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో గురవుతున్నారు. ఉదయం 10 గంటలకే రోడ్లని నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో పాటు వడగాల్పులు వీస్తున్నాయి. పామూరు మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. వ్యాప్తంగా ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఎండల తీవ్రత పరిస్థితి మాత్రం ఎక్కువగా ఉంటుంది. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే మే జూన్ నెలలో ఎలా ఉంటుందన్న ఒక ఆందోళన అయితే ప్రజల్లో నెలకొంది. అయితే ఈ రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు అనేక చోట్ల వడగాల్పులు అయితే వీస్తున్నాయి. అయితే ఉదయం 11 గంటల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలైతే ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి అయితే నెలకొంది. అయితే 12 గంటలకి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాదాపు రద్దీగా ఉండే రోడ్లు సైతం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే మే జూన్ నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందన్న ఒక ఆందోళన అయితే నెలకొంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే మార్కాపురం నియోజకవర్గంలోతో పాటు కనిగిరి నియోజకవర్గాల్లో 42 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు గిద్దలూరు నియోజకవర్గంతో పాటు ఏదైతే సంతనూరుపాడు కనిగిరి మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కొండేపు నియోజకవర్గంలో కూడా 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఏప్రిల్ మొదటి వారంలోని ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందన్న ఒక ఆందోళన అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ ఏడాది గత ఏడాది కంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే ప్రస్తుతం ఈరోజు ఎండల తీవ్రత ఎలా ఉంది అనే దానిపై కొంతమంది స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎండల తీవ్రత ఎట్లా ఉంది? ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఏప్రిల్లోనే ఈ విధంగా ఉంది. మేకు వచ్చేటప్పుడు ఇంకా పెరుగుతుంది. 50-52 వస్తాయని చెప్పేసి జనాలు టాక్. మెయిన్గా గ్రీన్ కవర్ లేకపోవటం, డెవలప్మెంట్ పేరుతో చెట్లు కొట్టేసి మళ్ళీ రీప్లేస్ చేయకపోవటం వల్ల గ్రౌండ్ వాటర్ వల్ల కిందకి వెళ్ళిపోవటం, ఈ ప్రాబ్లం వల్ల టెంపరేచర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంత డ్రై ఏరియా, మన చుట్టూ ఉన్న వాతావరణం డ్రై. ఇంట్లో ఉండలేము, బయట ఉండలేము. ఎండకి తలదాచుకోవడానికి ఎక్కడ పోవడానికి రోడ్డు పక్కన చెట్టు కూడా లేవు ఈ రోజుల్లో. సో మున్సిపల్ కార్పొరేషన్ గ్రీన్ సిటీగా మార్చితే మంచిది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందంటారు. దీనికి ఎట్లా ఉంటుందంటారు? ఎక్కువే, కొంచెం కంటే ఎక్కువే. ఎప్పుడు ఇలాగే ఉంటుంది, కానీ ఈసారి కొంచెం ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే అంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది సిటీ. డెవలప్మెంట్ పేరుతో అంతా ఇంటి నిండా సిమెంట్ రోడ్లు. వర్షం పడితే నీళ్ళు ఇంకదు. నీళ్ళు ఇంకితే కదా చల్లబడేది. నీళ్ళు ఇంకవు. నీళ్ళు ఇంకితే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగితే సర్ఫేస్ పైన గ్రీన్ కవర్ లేదు, సర్ఫేస్ కింద గ్రౌండ్ వాటర్ లేదు. కాబట్టి పెనం మీద ఉన్నట్టే. ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత పట్ల ఇటు ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఏదైతే పచ్చదనాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వర్షాలతో పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, బాలింతలు, చిన్నారులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇటు వైద్య శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఇటు వైద్య శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత సుమారుగా 40 డిగ్రీల నుంచి 50 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతాయని చెప్పి ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఎండల తీవ్రత పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని స్థానికులు అయితే కోరుతున్నారు.